హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఝాన్సీస్ మ్యాజిక్ కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ట్రిప్స్ వీడియోస్ అన్నీ మీతో షేర్ చేస్తున్నాను కదా. మనాలి వెళ్ళామని చెప్పేసి ఈ టెంపుల్ మేము వశిష్ఠ టెంపుల్కి వెళ్ళామండి. మనాలిలో చాలా ఫేమస్ టెంపుల్ ఇది, వశిష్ఠ టెంపుల్. అక్కడ వీడియోస్ మీతో షేర్ చేస్తున్నాను. వశిష్ఠ టెంపుల్ వ్యూ ఇలా ఉంటుందండి, చూడండి. చాలా రద్దీగా, ఆ టైంలో పీక్ టైం కదా, చాలామంది జనాలు ఎక్కువ మంది ఉన్నారండి వశిష్ఠ టెంపుల్లో. వ్యూ అయితే చాలా చాలా బాగుంది, చూడాల్సిన ప్లేస్ అండి వశిష్ఠ టెంపుల్. టెంపుల్ లోపల గర్భగుడిలోకి కెమెరాలో లేదు, అందుకని బయట అంతా వ్యూ అంతా మీకు క్యాప్చర్ చేశాను. వశిష్ఠ ఋషి అండి దేవుడు. తర్వాత శివుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, చాలామంది దేవుళ్ళు ఉన్నారు. లోపల వీడియో క్యాప్చర్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి బయట వ్యూ అంతా మీకు చూపిస్తున్నాను. చాలా చాలా మంచిగా అనిపించింది వశిష్ఠ టెంపుల్. మీరు కూడా ఈ వీడియో ద్వారా చూడండి, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇది బయట నుంచి వ్యూ అండి, వశిష్ఠ టెంపుల్ వ్యూ. మనాలి ట్రిప్లో ఇది ఒక టెంపుల్ వెళ్ళాము. మీరు కూడా చూసి వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. ఆ టెంపుల్ దగ్గర తర్వాత బయటకు వచ్చిన తర్వాత షాపింగ్ కాంప్లెక్స్ చాలా చాలా ఉన్నాయండి. అక్కడ మనాలిలో లేడీస్ ఈ విధంగా ఉలెన్ థ్రెడ్తో అల్లుతూ ఉన్నారండి. క్యాప్స్, టోపీస్, చిన్న చిన్న ఫ్రాక్స్, ఫ్లవర్స్, ఈ విధంగా చాలా చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇక్కడ మనాలిలో చూడండి, తన లేడీ ఎట్లా కూర్చున్నట్లు అల్లుతుందో, నాకైతే చాలా మంచిగా అనిపించిందండి. చిన్న చిన్న ఫ్రాక్స్ కానీ, టోపీస్, సాక్స్, గ్లౌజెస్ చాలా మంచిగా అనిపించింది. అక్కడంతా షాపింగ్స్ చాలా ఉన్నాయి, అవన్నీ చూసుకొని వీడియో తీసుకున్నాను. అక్కడ బెడ్షీట్స్, క్యాప్స్, హ్యాండ్ బ్యాగ్స్, చెప్పులు, ఈ విధంగా అన్ని వెరైటీస్ ఉన్నాయండి. ఫుడ్ ఐటమ్స్, పానీపూరి, అక్కడ ఫేమస్ ఫుడ్ కచోరీ, పానీపూరి, జిలేబీ, ఈ విధంగా అన్నీ ఉన్నాయి. చూడండి ఫ్రాక్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో, చిన్నపిల్లల ఫ్రాక్స్ ఎంత బాగా, లేడీస్ చూడండి ఎంత బాగా అల్లారో బట్టలు. చిన్న చిన్న లేడీస్ పాప ఎంత బాగున్నాయో, కీ చైన్స్, ఈ విధంగా అన్నీ ఉన్నాయండి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. స్వెటర్స్ అవన్నీ అల్లుతారండి అక్కడ. ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. చూడండి బ్రెడ్ బజ్జీ, పకోడీ, కచోరీ, ఏదో పాలతో చేసింది ఏదో అండి అది. తర్వాత జిలేబీ, ఈ విధంగా అన్ని వెరైటీస్ ఉన్నాయి. అన్నీ ట్రై చేయలేదు, కొన్ని కొన్ని ట్రై చేసాము. సూపర్గా అనిపించింది. అక్కడ ఎక్కువ మనాలి చలి కాబట్టి ఎక్కువ టీలే తాగామండి. మేమైతే టీలు, మ్యాగీలే తిన్నాము ఎక్కువ. చాలా బాగా అనిపించింది. అవన్నీ మీతో షేర్ చేస్తున్నాను, చూసేయండి. మనాలిలో బెడ్షీట్స్ ఫేమస్ అండి. చాలా స్మూత్గా ఉన్నాయి బెడ్షీట్స్, చాలా బాగున్నాయండి. చలి మంచిగా తగ్గుద్ది. ఇక్కడ జ్యువెలరీ షాప్స్, 1 గ్రామ్ గోల్డ్, ఈ విధంగా అన్నీ ఉన్నాయి. చూడండి పిల్లల క్యాప్స్ కానీ, స్వెటర్స్ కానీ చాలా బాగా, వాళ్ళంతా లేడీస్ ఈ విధంగా కూర్చొని అల్లుతారండి. చాలా మంచిగా అనిపించింది. నాకైతే ఎక్కువ క్యూట్గా అనిపించింది అంటే ఈ ఫ్రాక్సేనండి. చాలా మంచిగా అనిపించింది. చిన్నపిల్లలు ఉంటే తీసుకోవచ్చు అనిపించింది, బట్ మనకు చిన్నపిల్లలు లేరు కాబట్టి ఓన్లీ చూసుకొని వీడియో తీసుకున్నాను. ఇంత బాగా అల్లారంటే నాకైతే చాలా బాగా మంచి అనిపించింది. సూపర్గా ఉన్నాయి కదండి ఫ్రాక్స్. ప్లీజ్ అండి, వీడియో అంతా షూట్ చేశాను. ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ చూడండి, అన్నీ వుడెన్ జ్యువెలరీ, ఇయర్ రింగ్స్ కానీ, అట్లా నెక్లెసెస్ కానీ అన్నీ వుడెన్తో చేసినవి.
వుడెన్తో చేసినవనే కాదు, చాలా చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. చైన్స్ అని ఈ విధంగా ఎన్నో వెరైటీస్ ఉన్నాయండి. రింగ్స్, చైన్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి షాపింగ్ కాంప్లెక్స్. బట్ రేట్ తక్కువ అంటే తక్కువ ఏం లేవండి, అన్నీ ఎక్కువ ఎక్స్పెన్సివ్నే చెప్తున్నారు. అన్ని రేటు మనం బార్గెన్ చేయాలి. నాకైతే ఎక్కువ ఈ బెడ్షీట్లు నచ్చాయండి. చాలా స్మూత్గా ఉన్నాయి. ఇప్పుడు నేను పట్టుకున్న బెడ్షీట్ వచ్చేసి యాక్ హెయిర్తో చేశారంట బెడ్షీట్ని. చాలా స్మూత్గా చాలా బాగుంది. బట్ కాస్ట్లీ కూడా ఉన్నాయండి. హెయిర్తో చేసింది కదా. అక్కడ బ్యాంగిల్స్ చూడండి, మనాలి బ్యాంగిల్స్ ఇవంట. చాలా బాగున్నాయి కదా. అవి కూడా ఒక పేరు వచ్చేసి 300 చెప్పారు. బట్ అన్నీ కాస్ట్లీయే ఉన్నాయి. టూరిస్ట్ ప్లేస్ అంటే అన్నీ కాస్ట్లీయే ఉంటాయి కదా. చూడండి వాళ్ళు ఎంత బాగా అల్లారు ఆ ఫ్లవర్స్ని. ప్రతిదీ క్యాప్చర్ చేశానండి, మెమొరబుల్గా ఉంటుందని. ప్రతిదీ ఇయరింగ్స్ చూడండి ఎంత పల్సి ముత్యాలు ఇయరింగ్స్ ఎంత బాగున్నాయి, చాలా బాగున్నాయి. సూపర్గా అనిపించింది. అవన్నీ చూడండి పెయింటింగ్స్, హ్యాండ్మేడ్ పెయింటింగ్ ఎలా చేశారో చాలా బాగా చేశారు కదా. అది హ్యాండ్తో కుట్టినవండి అవన్నీ మ్యాగ్నెట్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, ఇవన్నీ బొమ్మలు, ఇవన్నీ ప్రతి ఒక్కటి మీతో షేర్ చేశాను. వశిష్ఠ టెంపుల్ చూసుకొని బయట రాగానే షాపింగ్స్ అన్నీ చూసుకున్నానండి. చాలా ఆకలేసింది, ఇంకేమైనా తిందాం అనిపించేసి అక్కడ మనకి ఇష్టమైన మొక్కజొన్న పొత్తు ఉందండి, వేడివేడిగా తినాలి అనిపించింది. అందుకే ఎంత అని కాస్ట్ అడిగితే 50 రూపీస్ చెప్పాడండి. ఓ అమ్మ ఇంత రేటా అనుకున్నాను. బట్ ఇంకా మనకి తప్పదు కదా, తీసుకొని మంచిగా ఒక మొక్కజొన్న పొత్తు, ఉప్పు కారం, లెమన్ రాపించుకొని తినేసాను. చాలా బాగా అనిపించింది ఆ చలికి వేడివేడిగా. వీడియోస్ అన్నీ మీతో షేర్ చేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా చాలా ఉన్నాయి, అవన్నీ చూడండి. ప్లీజ్ అండి నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాను కదా, సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. అంటిల్ దాన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.